మనం అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలి అంటే అసలు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి చాలా సమస్యలు. సర్వే నెంబర్ మనం ఎలా చెక్ చేసుకోవాలి? సర్వే నెంబర్ చెక్ చేసుకునే విషయానికి వచ్చేసరికి ఫస్ట్ పాస్బుక్ క్యాచీగా ఉంది, దానికి పూర్తి న్యాయం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ప్రతి క్లయింట్ అంటున్నారు. 10 to 15 years బ్యాక్ నాకు డ్రీమింగ్ ఉండే ఏంటంటే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఐడియాని షేర్ చేశారు. కానీ నవ్వారు. తెలంగాణ వ్యాప్తంగా బిజినెస్ స్ప్రెడ్ చేయాలి, మీరే చేస్తే బాగుంటుంది, మేము వేరే వాళ్ళని బస్ చేయలేకపోతున్నాం, అట్లా మేము స్ప్రెడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు అడ్డా టాక్స్. ఇవాళ మన అడ్డా టాక్స్ లో వచ్చేసి వర్తి యాడ్స్ యొక్క ఎండి అయినటువంటి రాజు దేశెట్టి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. ముందుగా వర్తి యాడ్స్ అంటే అసలు ఈ ఫీల్డ్ లోకి మీరు ఎలా వచ్చారు, దానికి ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి, ఏ విధంగా ఉంది సార్ ఈ ఫీల్డ్, అసలు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అండి, వ్యవసాయం చేయాలనేది మామూలుగా ప్రతి ఒక్కరికి డ్రీమింగ్ ఉంటుంది. కానీ కొందరికి వీలవచ్చు, వీలు కాకపోవచ్చు. ఒక 10 to 15 years బ్యాకే నాకు ఈ డ్రీమింగ్ ఉండే. ఏంటంటే ఫామ్ హౌస్ కాన్సెప్ట్ అనేది. ఫామ్ హౌస్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఊర్లో ఇప్పుడంటే ఇరుకు ఇల్లు అయిపోయినాయి కానండి, అప్పుడు వ్యవసాయ భూమి పక్కనే ఇల్లు ఉండేది. పొద్దున్న లేస్తే వ్యవసాయం చేసుకుంటున్నారు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఆ కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరికి అలాంటి డ్రీమింగ్ ఉంటుంది అనే ఉద్దేశం మీద ఇట్లాంటి బిజినెస్ చేయాలనే ఆలోచన అప్పుడే చేశాను, ఒక 10-15 years బ్యాకే. కానీ అది కార్యరూపం దాల్చేసరికి కొంచెం టైం పట్టింది. అప్రాక్సిమేట్లీ ఒక 8 years అవుతుంది స్టార్ట్ చేసి. అంటే ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఉండాలి, ప్రతి ఒక్కరికి వ్యవసాయం అనేది డ్రీమింగ్ ఉంటుంది, దాన్ని మనం వాళ్ళ కళ నెరవేర్చాలంటే మనం ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అని చెప్పేసి మేము వర్తి యాడ్స్ అనేది స్టార్ట్ చేయడం. నేమ్ కూడా ఏంటంటే కొంచెం వర్తి యాడ్స్ అంటే దానికి నిజమైన విలువ అనేది రావాలనే ఉద్దేశంతో, అర్థం రావాలనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టడం జరిగింది. సార్, ముఖ్యంగా ఇప్పుడు మనం అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలి అంటే అసలు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే అండి, మంచి ప్రశ్న. వాస్తవంగా ఏంటంటే జనరల్గా చాలా మంది ఒక ప్లాట్ తీసుకోవడం, కొంచెం అమౌంట్ జమ అయిన తర్వాత కొద్ది కూడబెట్టగానే ఒక ప్లాట్ తీసుకోవాలి, ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది. అది కొంచెం ఈజీ. ఏంటంటే ప్లాట్ అనేది దాదాపుగా ఒక ల్యాండ్ అంతా కూడా ఫిల్టర్ చేసుకొని అది ఆల్రెడీ ఓపెన్ ప్లాట్స్ చేయడం జరుగుతుంది, వెంచర్ చేస్తారు. కాబట్టి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఈజీగా దాన్ని వెరిఫై చేయవచ్చు. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి చాలా సమస్యలు ఉంటాయి. అంటే బయట కూడా చాలా అంటే అపోహలు ఉన్నాయి దాని మీద. ఇట్లా కొనడం కష్టం అనే ఉద్దేశం కూడా చాలా మందికి ఉంటుంది. ఇవి చెక్ చేసుకోవాలి అంటే మామూలుగా పాస్బుక్, ఫిజికల్ పొజిషను, సర్వే నంబర్ పొజిషను, ఇట్లా చాలా అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి ఒక 15-20 రకాల అంశాలు ఉంటాయి వెరిఫై చేసుకోవాల్సి. అట్లా కొంచెం అందరికీ ఈ విషయంలో అనుభవం ఉండదు. వర్తి యాడ్స్ అనేది స్పెషల్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎట్లాంటి లిటిగేషన్స్ లేని ల్యాండ్ని క్లయింట్స్కి అప్పగించాలనే ఉద్దేశం మీద ఒక బలమైన ప్లాట్ఫామ్ రెడీ చేశాం. ఇందులో వర్తి యాడ్స్ అనేది ప్రతి దాన్ని ఫిల్టర్ చేస్తుంది. సార్, మామూలుగా సర్వే నెంబర్ మనం ఎలా చెక్ చేసుకోవాలంటారు? సర్వే నెంబర్ చెక్ చేసుకునే విషయానికి వచ్చేసరికి ఫస్ట్ పాస్బుక్ లో మనకి ఎవరైతే సెల్లర్, మనం అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి మోస్ట్లీ రైతులే ఉంటారు అమ్మేవాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి ఖర్చుకో, ఇల్లు కట్టడానికైనా ఖర్చుకో, ఏదో ఒకటి అప్పులు ఇబ్బంది వల్ల వాళ్ళు అమ్మడానికి ముందుకు వస్తారు. ఆ రైతు పాస్బుక్ ఫస్ట్ చూసుకోవాలి. ఆ సర్వే నంబరు మనకి ఏదైతే అమ్మాలనుకుంటుందో ఆ ల్యాండ్ ఆ పాస్బుక్ లో ఉందా లేదా అది ఫస్ట్ చూసుకోవాలి. పాస్బుక్ లో చూసుకున్న తర్వాత మనకి ఆన్లైన్ లో వెబ్సైట్స్ ఉంటాయి. ఇస్రో వాళ్ళది భువన్ అని ఆ వెబ్సైట్ ఉంటుంది. తర్వాత భూభారతిలో కూడా చెక్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ సైట్స్ లో. ఆ సర్వే నంబరు, విలేజ్ నేము, మండల్ నేము, డిస్ట్రిక్ట్ నేమ్ తీసుకొని ఆ అడ్రస్ ఇస్తే ఆ సర్వే నంబర్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. అట్లా సర్వే నంబర్ పాస్బుక్ లో ఉన్నది మనకు చూపించిన ల్యాండ్ ఒకటేనా కాదా అనేది కొంచెం చెక్ చేసుకోవాలి ఫస్ట్, అది మెయిన్. ఓకే సార్, ఇంకొకటి కొన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అసలు అది ప్రాసెస్ మనం ఎలా కనుక్కోవచ్చు ముందుగా? యాక్చువల్గా ఏంటంటే ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అనేది వ్యవసాయ భూమిలో ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ పూర్వం మనం అంటే పాతకాలంలో విఆర్ఓ వ్యవస్థ ఉండే. అప్పుడు ఏంటంటే ల్యాండ్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఏమో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అవుతుండే. తర్వాత ఆ రిజిస్ట్రేషన్ అయిన దాన్ని
డాక్యుమెంట్ కాపీ తీసుకొని ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకుంటే పట్టా మార్పిడి చేస్తారు, అంటే మనకు పాస్బుక్ ఇష్యూ చేస్తారు. ఈ గ్యాప్ లో ఇంకోళ్ళకి కూడా అమ్మే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి పాస్బుక్ పాత ఓనర్కి మళ్ళీ అమ్మే అవకాశం ఉంటుంది, అదొక అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఫస్ట్ 2020లో ధరణి వచ్చింది, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ధరణి తీసుకొచ్చారు. ధరణి వచ్చిన తర్వాత అంతకుముందు అమ్మకం జరిగి ల్యాండ్ అమ్మేశారు, కానీ పాస్బుక్ లో వాళ్ళకి రాలేదు. అట్లా పాత ఓనర్ పేరునే వస్తూ మళ్ళీ వాళ్ళకి ఈ ధరణి వచ్చినాక అమ్మే అవకాశం కలిగింది. అంటే ఈ రకంగా చూస్తే కొంతమంది ఇప్పుడు ఆన్లైన్ లో కనిపించట్లేదు, అంటే ఆఫ్లైన్ లో మామూలుగా చూస్తే అన్ని ఒరిజినల్స్ ఉన్నాయి, బట్ ఆన్లైన్ లో ఎందుకు మరి చూపించట్లేదు చాలా మంది కూడా చాలా మందికి అప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు. అది ఇప్పటికే ఇంకా కొనసాగుతున్నాయి అన్నిట్లలో. ఇప్పుడు భూభారతి వచ్చినాక కొన్ని అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, కానీ ఇంకా అది సాల్వ్ అయ్యే దశలో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్ ఓనరు ఎవరైతే సెల్లర్ రైతు ఉన్నాడో ఆయన అమ్మేశాడు, కానీ కొనుక్కున్న వ్యక్తి పట్టా మార్పిడి చేసుకోలేదు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఎవరి పేరునే ఉంటది, పాత రైతు పేరునే ఉంటది. ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ రైతు పేరే వచ్చింది. రైతు పేరే వచ్చిన తర్వాత అంటే కొంతమంది కావాలని కావచ్చు, కొంతమంది వాళ్ళకి తెలియక కూడా కావచ్చు, ఒక నంబర్ అమ్మేది ఈ నంబర్ రిజిస్ట్రేషన్ అవుతుంది. వాళ్ళ పాస్బుక్ లో 10 నంబర్లు ఉంటాయండి, పాత 5 నంబర్లు ఇదివరకు అమ్మేశారు, కానీ ఈ నంబర్లో ల్యాండ్ అమ్మినమని తెలియదు. వాళ్ళు డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్తే అవే నంబర్లు అనుకొని అవే కొట్టేస్తే రెండోసారి కూడా అది రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది. కొనుక్కున్న వాళ్ళకి కూడా తెలియదు. తీరా ఫస్ట్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి, ఇది బయటకు వస్తుంది, ఇది 2 రిజిస్ట్రేషన్లు అయినాయి. అందుకే ఏం చేయాలంటే డబుల్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు పాత సబ్ రిజిస్టార్ వెబ్సైట్ లో ఈసీ అంటాం, ఎన్కాంబరెంట్ సర్టిఫికేట్, ఈసీ చెక్ చేసుకోవాలి. అంటే ఈసీలో ఏం అగుపడుతుంది అని అంటే ఎవరి నుంచి ఎవరికి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయింది, రెండోది లోన్స్ ఏమైనా ఉన్నాయా అనేది క్లియర్ గా ఈసీలో చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత లేటెస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో భూభారతి, దాంట్లో కూడా మళ్ళీ సేమ్ సర్వే నంబర్ కి ఇంక్లూడ్ చేసి డీటెయిల్స్ తీసుకోవాలి. ఈ ఈసీ పక్కన పెట్టి లింక్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా, ఆ వ్యక్తి నుంచి ఇంకా ఏ అనే వ్యక్తి నుంచి బి అనే వ్యక్తి కొన్నాడు, ఏ అనే వ్యక్తి నుంచి మళ్ళీ సి అనే వ్యక్తికి పోయిందా, లేదా బి అనే వ్యక్తి సికి అమ్మాడా అనేది లింక్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా జాగ్రత్త పడాలి. అంటే ఇప్పుడు మన వర్తి యాడ్స్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు ముందుగా జెన్యూన్ గా చెక్ చేసుకుని తీసుకుంటారు. 100% అండి. ఇది ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎట్లాంటి దోషం మధ్యలో ఉండకుండా ప్రతిది కూడా, అంటే పాత ఈసీ కొత్త ఈసీ ఐజీఆర్ఎస్ అంటాం, సబ్ రిజిస్టార్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో చెక్ చేస్తాం. తర్వాత భూభారతిలో కూడా చెక్ చేసి ఆ లింక్ కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే, క్లియర్ గా ఉన్న తర్వాతనే మనం ముందుకెళ్తాం ఆ విషయం. అంటే ఇప్పుడు కొనేవారికి కానీ అమ్మేవారికి కానీ ఫ్యూచర్ ఎలాంటి ఇబ్బంది ఉండదు, 100% జెన్యూనిటీ ల్యాండ్ లో డాక్యుమెంట్స్ పరంగా జెన్యూనిటీ చూపిస్తాం. సార్ రీసెంట్ గా చూసుకుంటే సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది మనకి, మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే అది ఓనర్ మీరు కాదు అని స్పష్టం చేసింది. అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఈ మధ్య గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే, ఒకసారి మీకు రిజిస్ట్రేషన్ అయింది, మీ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, ఈ ల్యాండ్ కు నేనే ఓనర్ అనేటందుకు మీకు లేదు రైట్ అని చెప్పింది. ఎందుకు మరి అసలు ఎట్లా హక్కులు కలగాలంటే ఏం ఉండాలి అనే దానికి వివరణ ఇస్తూ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో పాటు మీరు ఎక్కడైతే ల్యాండ్ తీసుకున్నారో, సపోజ్ మనం అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వస్తే ఒక విలేజ్ ఉంటుంది, విలేజ్ రెవెన్యూ విలేజ్ ఉంటుంది. ఒక గ్రామంలో ఆ గ్రామం సంబంధించినటువంటి రికార్డుల్లో, అన్ని రికార్డుల్లో మన ల్యాండ్ వివరాలు ఉండాలి. ఈ సంవత్సరం నేను కొన్నాను, కానీ 50 సంవత్సరాల క్రితం అది ఎవరిది ల్యాండ్, అట్లాంటి రికార్డు వాళ్ళు మెయింటైన్ చేశారా లేదా, రెవెన్యూ రికార్డులు అన్నిట్లలో మనకు అమ్మిన వారి పేరు ఉందా లేదా, అది ఫస్ట్ చూసుకోవాల్సిన విషయం. అంటే ఈ రికార్డ్ అనేది 1954 నుంచి వస్తుంది. మనం యాక్చువల్గా ల్యాండ్ అనేది సేత్వార్ కాపీ అంటాం, సెటిల్మెంట్ రికార్డ్ అని అంటారు. ఆ సేత్వార్ కాపీలో ల్యాండ్ ఎటువంటిది అనేది, ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత అనేది రాసి పెట్టారు. అది ఫస్ట్ ప్రైమరీగా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత కాస్రా పహాని అంటారు, అంటే యాక్చువల్గా ఏంటంటే ల్యాండ్ ఓనర్ ఎవరు అప్పుడు అని అంటే శిస్తు ఎవరైతే కట్టారో వాళ్ళనే ఓనర్ గా అప్పుడు పరిగణించారు. అట్లే వస్తూ దాన్నే పట్టా అన్నం, ఓనర్ ల్యాండ్ ఓనర్ అన్నం. ఇవన్నీ లింక్ అవ్వాలి. మనకు ఎవరైతే సెల్లర్ ఉన్నాడో ఆ సెల్లర్ పేరునే వస్తూ ఉండాలి, అంటే వాళ్ళ ఫ్యామిలీ పేరునైనా కూడా లింక్ అవ్వాలి. లేదు వాళ్ళు కొన్నది అయినా ఆ అమ్మిన వాళ్ళది కూడా దీంట్లో రికార్డ్స్ లో రావాలి. అప్పుడు అదొక. రెండవది గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డ్స్ లో కూడా మన పేరు ఉండాలి.
ఓకే. మన పేరు కానీ మనకు అమ్మిన వారి పేరు కానీ వస్తూ ఉండాలి. ఇట్లా వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి అన్ని రికార్డుల్లో పేరు వస్తూ, అన్నిటికంటే ప్రధానమైంది ఏంటంటే మనకు అమ్మిన వ్యక్తే ఆ ల్యాండ్ను సాగు చేస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే సార్. అంటే ఏ కోర్టు అయినా కూడా ఎవరైనా కూడా ఏంటంటే ఎవరైతే కాస్తు చేస్తుర్రో, మన తెలంగాణ భాషలో కాస్తు కబ్జా అంటాం, ఓకే. ఏది ల్యాండ్ లో ఉండి వ్యవసాయం చేసుకోవడం చేస్తుర్రో వాళ్ళకి ఎక్కువ హక్కులు కల్పిస్తారు. మీ పేరున ల్యాండ్ ఉంది కానీ మీరు అక్కడ ఫిజికల్ పొజిషన్ లో మీరు లేకపోతే మీకు హక్కులు ఉండవు. ఓకే. ఇది సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే 1950 నుంచి రికార్డుల్లో ప్రతి రికార్డులో పేరు ఉండాలి, అదే విధంగా ఫిజికల్ గా పొజిషన్ లో ఉండాలి, ఆ విలేజ్ కి సంబంధించిన రికార్డుల్లో కూడా పేరు వస్తూ, ఈ పేరు అన్ని కూడా ప్రతి ఒక్కరిది లింక్ ఉండాలి. మనకి ఎవరైతే అమ్మిరో వాళ్ళ పేర్లే వస్తూ, వాళ్ళ వంశంలో ముందు ఉంటారో వాళ్ళ పేర్లైనా వస్తూ లింక్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఆ ప్రాపర్టీకి ఓనర్లుగా పరిగణించబడతామని చెప్పారు. అంటే ఇలాంటి విషయాల్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉంటాయి. అంటే పేర్ల దగ్గర కూడా అంటే మీరు ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటారు. ప్రతిదీ అండి, తప్పకుండా. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అవన్నీ కూడా చెక్ చేస్తాం ప్రాపర్ గా. మళ్ళీ ఏంటంటే ఈ ఓన్లీ ఆన్లైన్ డీటెయిల్స్ వరకే చెక్ చేసి ఊరుకోకుండా ఎంఆర్ఓ ఆఫీస్ లో, సంబంధిత మండల రెవెన్యూ ఆఫీస్ లో రికార్డ్ కోసం అప్లై చేయడం జరుగుతుంది. 1950 నుంచి ఆ రికార్డ్ తీయడం జరుగుతుంది. ఆ రికార్డ్ లో పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే పాత రికార్డులో ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటుంది, ప్రభుత్వ భూమి అని ఉంటుంది. కానీ అది రాను కొంతకాలం తర్వాత పట్టా అని రాస్తారు. అది అప్పుడు అంతా విఆర్ఓ వ్యవస్థ ఉంది కాబట్టి అప్పుడు చేతిరాతని వాళ్ళు కొన్ని చోట్ల ఫ్రాడింగ్ జరిగింది, కొన్ని చోట్ల తెలియక, కొన్ని చోట్ల మిస్టేక్ కూడా జరిగి పట్టా అని రాశారు. అది రాను ఏమైతుంది, అమ్మకాలు కొనుగోలు కూడా జరుగుతుంది. కానీ అది ప్రభుత్వం గుర్తించిన నాడు ఏమైతుంది, ఇప్పుడు మనం తెలియక ల్యాండ్ కొనుక్కున్నాం లక్షలు పోసి, అది పూర్వం ప్రభుత్వ భూమి అని ఉంది, రాను రికార్డులో పేరు మారి పట్టా అని వచ్చింది, మనం కొనుక్కున్నాం. అది ప్రభుత్వం గుర్తించినాడు తిరిగి ప్రభుత్వం తీసేసుకుంటుంది, నష్టపోతాం, మనం పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమనే ప్రాపర్ గా పాత రికార్డు చెక్ చేసుకోవడం తప్పనిసరి. అంటే ఇప్పుడు మీ దగ్గర ఏది చూస్ చేసుకున్నా సరే ఫ్యూచర్ లో ఎన్ని ఇయర్స్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇవన్నీ చెక్ చేస్తాం బేసిక్ గా. తప్పకుండా ఇవి చెక్ చేసిన తర్వాతనే మనం ముందుకెళ్తాం. ల్యాండ్ స్వభావం అంటాం, అంటే ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి, ఇనాం భూమి, భూమిలో చాలా రకాలు ఉంటాయి. ఇనాం భూమి, ఇట్లా పట్టా భూమి, ఇవన్నీ ఉంటాయి. మనకు పట్టా భూమి మాత్రం అమ్మడానికి కొనడానికి వీలుంటుంది. అంటే ఇప్పుడు వంశపారపర్యంగా వచ్చే కొన్ని భూములు కూడా ఉంటాయి సార్. అంటే ముందు ఇప్పుడు కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి, మధ్యలో పేర్లు మారడం గానీ, తాతల పేర్లు మనవల పేర్లు, అలా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ పరిగణలోకి తీసుకుంటారా? తప్పకుండా అండి. అయితే లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం, పాత ఫ్యామిలీ ట్రీ అంతా తీస్తాం, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఎవరికి పొరపాటున పడిన దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అంటే గవర్నమెంట్ ఆఫీస్ లో అప్లై చేసుకొని కరెక్షన్ చేసుకునేదంటే. కానీ కొన్ని పూర్వం ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ చేయకుండా తెల్ల కాగితం మీద రాసేసుకొని అమ్మేసుకున్నాం. దానికి చాలా సార్లు ప్రభుత్వం అవకాశం ఇచ్చి సాదా బైనామా ఆర్ఓ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ లాగా 13B సర్టిఫికేట్ ఇచ్చి దానికి విలువనిచ్చింది. అట్లాంటి వాటికి మనం అమ్మొచ్చు, కొనొచ్చు. కానీ ఎట్లాంటి ఆధారం లేకుండా పేర్లు మారితే రేపు వాళ్ళ వారసులు కోర్టులో కేసేసే అవకాశం ఉంటుంది. అసలు ఏం ఆధారం లేకుండా ఒక వంశం వాళ్ళది, ఒక ఫ్యామిలీకి సంబంధం లేకుండా ఇంకో ఫ్యామిలీకి పేరు మారింది అనుకోండి, రిజిస్ట్రేషన్ జరగలేదు, తెల్ల కాగితం లేదు, రాసుకున్నది లేదు అంటే ఏదో వాళ్ళ ఇబ్బందికరంగా ఉంటది. కాబట్టి రేపు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కోర్టులో కేసిస్తే, వాళ్ళ వారసులు కోర్టులో కేసిస్తే మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే అవన్నీ మీరు ముందుగానే ప్రతిదీ చెక్ చేసిన తర్వాతనే ముందుకెళ్తాం. అండ్ ఇంకొకటి ఫామ్ హౌస్ అన్నారు కదా సార్, ఇప్పుడు చాలా మంది మొగ్గు చూపుతున్నారు దాని సైడ్, మీరు ఎలాంటి ఏరియాస్ చూస్ చేసుకుంటారు, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఫామ్ హౌస్ అనే విషయానికి వచ్చేసరికి అండి, మామూలుగా ఫామ్ హౌస్ ఎట్లాంటి పీపుల్ ఆలోచన విధానం ఉంటుంది అంటే, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు, అంటే కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, ఒక 2-3 రోజులు, వారానికి ఒక 2-3 రోజులు అలా గడపాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ అటువంటి ఆలోచన వస్తుంది. వాళ్ళకి ఏంటంటే అండి, కొంతమందికి ఏమో రోడ్డుకి దగ్గరగా ఉండాలి, డిస్టెన్స్ ఎంతైనా సరే రోడ్ పక్కనే ఉండాలి. కొంతమందికి ఏంటంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉండాలి, లోపలికైనా పర్లేదు, కొంచెం దూరం లోపలికి ఉన్నా సరే కొంచెం గ్రీనరీ టైప్ ఉండాలి. కొంతమంది ఫుల్లీ ఫారెస్ట్ లో అడుగుతారు, ఫారెస్ట్లు హిల్స్ ఉండాలి, అట్లాంటివి అడుగుతారు. అంటే వాళ్ళకి విజన్ ఉంటదండి, అక్కడ ఉండాలి. కస్టమైజ్డ్ కావాలంటే మీరు వాళ్ళకి అందించాలి. తప్పకుండా అంటే వాళ్ళ కస్టమైజేషన్ అంటే వాళ్ళు ఏ విధంగా కోరుకుంటారో అటువంటిదే వాళ్ళకి చూసి ఇవ్వడం మా బాధ్యత.
అంటే హాలిడేస్ టైప్ లో మామూలుగా ఫ్యామిలీతో నేచర్ ని ఆస్వాదించాలనే టైప్ లో కొంతమంది కోరుకుంటారు. అలాంటి వారికి మీరు ఎంత సమయంలో అందించగలుగుతారు వాళ్ళు కోరుకున్న విధంగా చేసి వాళ్ళంటే? అంటే కోరుకునే విధంగా అంటే మేము కస్టమైజేషన్ అండి, ఇది కంప్లీట్ గా వాళ్ళకు వాళ్ళ అభిరుచికి తగినట్టుగా చేయాలి అనుకుంటే ఒక 3 to 4 months టైం పడుతుంది. అంటే వాళ్ళు ల్యాండ్ పర్చేజ్ చేయడం అయిపోయిన తర్వాత వర్త్ యార్డ్స్ లో డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది. డెవలప్మెంట్ టీమ్ కి ఈ వాళ్ళ ప్లాన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు బడ్జెట్ చెప్తారు. ఆ బడ్జెట్ ప్రకారం మీరు ఇద్దరు ఓకే అనుకుంటే విత్ ఇన్ 3 to 4 months ఒక కన్స్ట్రక్షన్ వరకు లేట్ అవుతుంది. ప్లాంటేషన్ అయినా, డ్రిప్ ఇన్స్టాలేషన్ అయినా కొన్ని వర్క్స్ అన్ని తొందరగా అయిపోతాయి. మాక్సిమం 3 to 4 months లో కంప్లీట్ అవుతుంది. అది కన్స్ట్రక్షన్ కాకుండా కన్స్ట్రక్షన్ కొంచెం టైం పడుతుంది, క్యూరింగ్ అవడానికి అదంతా టైం పడుతుంది. అంటే ఇప్పుడు రెడీగా ఉన్న దాన్ని మనకి పలానా బడ్జెట్ లో రావాలి అనుకుంటే దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటారు? రెడీగా ఉంటే ఇప్పుడు సెల్లర్ ఒక ప్రైస్ చెప్తాడండి, రెడీగా ఉన్నదానికి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే అంతా చేశారు కాబట్టి మామూలుగా చేస్తారు. ఇప్పుడు బిజినెస్ కూడా ఉంటుంది, ల్యాండ్ తీసుకుని డెవలప్మెంట్ చేసి ఫామ్ హౌస్, మ్యాంగో గార్డెన్, అదంతా స్విమ్మింగ్ పూల్ అన్ని ఏర్పాటు చేసి అప్పుడు మార్కెట్ లో పెట్టినప్పుడు వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తారు. కొంతమంది దానికి కూడా మొగ్గు చూపుతారు, ఎందుకంటే ఏ రిస్క్ ఉండకుండా రెడీమేడ్ జస్ట్ కీ ఇస్తే లోపలికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనతో ఉంటది. అట్లా కూడా ఉంటాయి, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటది. వాళ్ళ బడ్జెట్ లో సూట్ అయ్యేటి కూడా చూస్తాము. వాళ్ళు ఒకవేళ విజిట్ చేసినప్పుడు నచ్చితే తీసేసుకోవచ్చు. అండ్ ఇదే ప్రాసెస్ లో చూసి కొంతమంది హెల్దీగా ఆలోచిస్తూ ముందుకెళ్లాలని ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు. ఆ ప్రాసెస్ మన దగ్గర ఎలా విధంగా ఉంటుంది? మన దగ్గర మంచి ఎక్స్పీరియన్స్ టీమ్ ఉందండి ఆర్గానిక్ సంబంధించి. ఎందుకంటే నేను ముందు ఆర్గానిక్ లవర్ని కాబట్టి నేను 100% మంచి టీమ్ ఏర్పాటు చేసిన. మల్టీ లేయర్ లో మళ్ళీ ఇక మ్యాంగో గార్డెన్ ఒకటే కాకుండా కూడా మల్టీ లేయర్ విధానంలో సుభాష్ పాలేకర్ గారు అని ఈ మల్టీ లేయర్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త, తన ఫాలోవర్ ని నేను. అంటే ఒక అడవి న్యాచురల్ గా ఎలా పెరుగుతుందో వ్యవసాయం అలా చేయాలని చెప్పేసి ఆయన కాన్సెప్ట్, అది ఆయన చేసి నిరూపించారు. అదే కాన్సెప్ట్ లో ఆర్గానిక్ లో యాక్చువల్ ఇంకా ఆర్గానిక్ అంటే కూడా న్యాచురల్ ఫార్మింగ్ అనేది కరెక్ట్ గా దానికి సెట్ అవుతుంది పేరు. న్యాచురల్ ఫార్మింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ టీమ్ ఉంది మన దగ్గర. చాలా మంది క్లయింట్స్ కి ఇదివరకు సపోర్ట్ చేశాము. అంటే ఇప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి దీని ఒక బిజినెస్ లాగా చూస్ చేసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటారు. అప్పుడు వాళ్ళకి టీం అవసరం ఉంటుంది, వాళ్ళు రెగ్యులర్ గా వచ్చి చూసుకోలేరు. అప్పుడు మీరు వాళ్ళకి స్ట్రాంగ్ గా అంటే ఒక నమ్మకమైన టీం ఇవ్వగలుగుతారంట? 100% అండి. మన వర్త్ యార్డ్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఏ సర్వీస్ అయినా కూడా ఇవ్వగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్ గా చేయాలనుకుంటున్నారు. ఓకే సరే, ఇంకొకటి ఇప్పటి వరకు మీరు ఇలా ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్ గా? చాలా చేసామండి, దాదాపు ఒక 150 నుంచి 200 ప్రాజెక్టులు వేసాం. అందరు క్లయింట్స్ కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. మీకు తర్వాత వాళ్ళని కూడా పరిచయం చేస్తాను నేను, వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకుందరు. చాలా అంటే సాటిస్ఫైడ్. ఎట్లాంటి క్లయింట్స్ మనకి ఎక్కువ మంది ఉన్నారు అంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 70 to 80%. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇట్లాంటి ఆలోచన ఉంటది. రెండో కేటగిరీ పీపుల్ వచ్చేసరికి అడ్వకేట్స్, చాలా మంది హైకోర్టు అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్, ఇంకా ఇతర అడ్వకేట్లు. ఎందుకు అడ్వకేట్లు కూడా ఉన్నారు అని అంటే అడ్వకేట్లు ఏ విధంగా అయితే డాక్యుమెంటేషన్ కోరుకుంటారో ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఏ ఉండాలని అది వర్త్ యార్డ్స్ ముందే చేసేస్తుంది. అంటే ఇప్పుడు పలానా మన దగ్గర ఇంతే బడ్జెట్ ఉంది, దీంతో ఎలాంటి ప్లాన్ చేసుకోగలగాలి అని అనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? 100%. ఇప్పుడు మన దగ్గర రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు. వన్స్ మీరు అంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది చెప్తే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎక్స్టెంట్ ఉంటుంది. ఎక్స్టెంట్ అంటే విస్తీర్ణం. మీ బడ్జెట్ లో 10 lakhs ఉందండి, 10 lakhs లో 10 గుంటాస్ వస్తుంది లేదా ½ acre వస్తుంది. మీరు అడిగే లొకేషన్ ఎటువంటిది దాన్ని బట్టి 10 lakhs లో ½ acre, 1 acre లేదా ఇంకా మీ రిక్వైర్మెంట్ వేరే దాన్ని బట్టి 5 గుంటాసే కూడా కావచ్చు. కొంతమంది ఇమీడియట్ రోడ్డుకి కావాలంటారు, ఆ ప్రైస్ లో రోడ్డుకి 5 గుంటాసే వస్తుంది. అట్లా దాన్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మా మేనేజర్ వాళ్ళకి ఎక్కడెక్కడైతే సూట్ అవుతాయో అవి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పంపిస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ లో వాళ్ళు ఏది కోరుకుంటే అది వాళ్ళకి నష్టం జరగకుండా చూసి పెట్టే బాధ్యత మనది. ఓకే, వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే 2 ఆస్పెక్ట్ లో ఆలోచిస్తాం. ఒక క్లయింట్ కి ఒక ల్యాండ్ ఇప్పించేటప్పుడు క్లయింట్ అయినా మామూలుగా ఇప్పుడు ఏం చెప్తారంటే మీకు అమ్మే ఉద్దేశం లేదండి, జస్ట్ మాకు ఫార్మింగే ఇంపార్టెంట్, అదే ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నామంటారు. కానీ ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మాల్సి వస్తుంది. రెండో చూస్తాం ఏంటి అంటే బాగుండాలి, ఫస్ట్ ల్యాండ్ బాగుండాలి. ఫ్యూచర్ లో ఏదైనా ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది ఎదురైనప్పుడు అమ్మినప్పుడు అంటే అమ్మాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తొందరగా అమ్మగలగాలి. అటువంటి ల్యాండ్స్ మాత్రం మేము ఇస్తాం. వాళ్ళు ప్రిఫర్ చేయకుండా మేము ప్రిఫర్ చేస్తాం వాళ్ళకి.
వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ మాకు ఇది ఇంపార్టెంట్ అండి, మంచిగా ఉంటే చాలు, అమ్మాల్సిన అవసరం లేదంటారు. కానీ ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వస్తుంది, అప్పుడు మళ్ళీ మీరే చూసుకుంటారా? అది కూడా మళ్ళీ రీసేల్ చేసే బాధ్యత మాదే ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఒక 10 లక్షలు బడ్జెట్ పెట్టారనుకోండి సార్, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దానికి ఎక్కువగా తీసేసే అవకాశం ఉందంట. 100% అండి. బయట ఓపెన్ ప్లాట్స్, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్ని కూడా ప్రైస్ పెరుగుతాయా తగ్గుతాయా అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. అవును. కానీ అగ్రికల్చర్ ల్యాండ్, దట్టు ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ తోటి ఉన్న ల్యాండ్స్ ఎప్పుడు కూడా కొంతలో కొంత అయినా అప్రిషియేషన్ కంపల్సరీ ఉంటుంది. ఆ కొనే వాళ్ళు కూడా మళ్ళీ ఇలాంటి అభిరుచి వాళ్ళే కొనుక్కుంటారు కాబట్టి మీరు ఆల్రెడీ కొంత ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది అక్కడ. ఏంటంటే తోటను ఇంకేదో మీరు చేసి ఉంటారు కదా, దానికి కొంచెం విలువ ఎక్కువ అండి. జనరల్ గా ప్లెయిన్ ల్యాండ్స్ కును ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ తోటి తోట డెవలప్ చేసిన ల్యాండ్స్ కి 150% ఎక్కువ ఉంటుంది ప్రైస్. సార్ ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ అందరూ కష్టపడి వర్క్ చేసి చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. ఈ టైంలో ఒక బిజినెస్ టైప్ గానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, ఫార్మ్ హౌస్ గానీ ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే వారికి మీరు ఏం చెప్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ అండి ఇది. ఓకే. ఒకటి ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్. ఇప్పుడు వరల్డ్ అంతా కూడా అటువైపు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మంచి ఫుడ్ తినాలి అనేది అది ఎవర్ గ్రీన్ ఎప్పుడైనా, కానీ దాన్ని కరెక్ట్ గా బేసిక్ నాలెడ్జ్ తోటి చేయాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. రెండోది ఏంటంటే ఈ భూమి మీదనే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ అర్త్ ఈజ్ అర్త్. ఓకే. అంటే భూమి మీదనే మంచి పెట్టుబడి ఏదైనా ఉందంటే భూమి. అంతే. ఆ ల్యాండ్ కొనుక్కోవడమే మంచి పెట్టుబడి. మీరు ఎవర్ గ్రీన్, ఇప్పుడు సినిమా యాక్టర్ శోభన్ బాబు గారు ఇన్స్పిరేషన్ చాలా మంది రియల్ ఎస్టేట్ చేసేవారు. తను వచ్చిన ప్రతి రూపాయిని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాడు. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అదే అడ్వైస్ చేశాడు. ఇప్పుడు తన అడ్వైస్ వల్ల చాలా మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. 500-1000 రూపాయలకి ఎకరం ఉన్నది ఇలా 10 కోట్లు 20 కోట్లకి ఎకరం అయిన వాళ్ళు. అది ఎవర్ గ్రీన్ అండి. ఆయన చెప్పే కాన్సెప్ట్ హ్యాపీగా ఉన్నారు. ఎవర్ గ్రీన్. ఆయన చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే భూమి మీద 3 వంతులు నీరే ఉంటది, ఒక భాగం మాత్రమే భూమి ఉంటది. కానీ ప్రతి సంవత్సరానికి జనాభా పెరిగిపోతుంది, ఉండడానికి చోటు అనేది ఉండదు. కాబట్టి ఉన్న ప్రతి భాగానికి విలువ ఎక్కువ ఉంటది, పెరుగుతా ఉంటది, తగ్గదు 80% అనేది ఆయనకు చెప్పిన కాన్సెప్ట్ ఇది. అంటే ఈ జనాభాను అంటే జాగ్రఫీని బిజినెస్ క్యాప్ చేశారు రియల్ ఎస్టేట్. అంటే కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ లో చూస్తే లాస్ వచ్చింది అని అంటారు. మన ఈ విషయంలో చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? లాస్ అనే మాట ఉంటుంది అంటారు. లాస్ అంటే అండి కొన్ని అంటే మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు అందరు పోయి ఇక్కడ కొంటున్నారు కదా, ఇది కొందాము అని అనుకుంటే, ఇప్పుడు అమరావతి ఉందండి, అప్పుడు ఫస్ట్ పీరియడ్ లో కొన్నారు అమరావతి, హైదరాబాద్ అని. తర్వాత జగన్ వచ్చిన తర్వాత 3 సిటీలు చేసేసరికి డల్ అయిపోయింది. అది వేరు. కానీ కాన్స్టాంట్ గా ఎక్కడో ఒక చోట మనం చూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అది ఏంటంటే ఇన్స్టాంట్. అవి ఇన్స్టాంట్ పెరుగుతుంది, లేకపోతే అట్లా కాకుండా ఒక శాశ్వతమైన ప్రణాళికలో మన దగ్గర 10 లక్షలు ఉన్నాయండి. నా అడ్వైస్ ఏంటంటే 10 లక్షలు ఎప్పుడు ఒక చోట ఇన్వెస్ట్ చేయొద్దు. 10 లక్షల్ని 5 చోట్ల స్ప్లిట్ చేయాలి. అది మన మనసు చెప్పినట్టుగా. ఇప్పుడు మనం ఎవరు ఊహించాం, ఇప్పుడు ఈ హౌసింగ్ ఇక్కడ మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ఏరియా ఇంత డెవలప్ అవుతుందని ఒక 20 సంవత్సరాల క్రితం తెలియదు. అట్లా ఒక డిఫరెంట్ ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేసి మన కరెక్ట్ ప్రణాళిక ప్రకారం ఉంటే 3 చోట్ల సక్సెస్ అయినా 2 చోట్ల కాకుండా మనం గెట్ అనేది. అంటే మీరు ఇప్పటివరకు ఇంత సక్సెస్ అయ్యారంటే ఇలాంటి టిప్స్ 100% అండి. మేము క్లయింట్స్ కూడా అదే అడ్వైజ్ చేస్తాము. వాళ్ళ దగ్గర ఒకేసారి చెప్తారు 5 కోట్లు ఉన్నాయండి మన దగ్గర, ఒక 20 to 40 acres తీసేసుకుందామని చెప్తారు. మీరేం సలహా ఇస్తారు? ఎంబడే నేను ఏం చెప్తానంటే, మీరు 5 కోట్లు ఉంటే 3 నుంచి 4 చోట్ల ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఈ మధ్య ఇంకేంటంటే తెలంగాణలో కెనాల్స్ వస్తున్నాయి ఎక్కువ. మధ్యలోంచి కెనాల్ వెళ్ళిపోయింది అనుకోండి, ల్యాండ్ విలువ పడిపోతుంది. పక్క నుంచి పోతే ఏం కాదు, ల్యాండ్ విలువ పెరుగుతుంది. కానీ సెంటర్ లోంచి వెళ్ళిపోయింది అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లా ఏం చేస్తామంటే స్ప్లిట్ చేస్తాం. అంటే మా అడ్వైజ్ అయితే అదే. ఇక తర్వాత వాళ్ళ ఒపీనియన్ వదిలేస్తాము. ఈ 20 ఎకరాలు తీసుకునేది ఉంటే ఒక చోట 5 ఎకరాలు, ఒక చోట 5 ఎకరాలు, ఒక చోట. మీరు ప్రొఫెషనల్ గా వ్యవసాయం చేసేది ఉంటే ఒక చోట కావాలి. అంటే ఇందులో ఖచ్చితంగా మనం చూస్ చేసుకునే ఏరియా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సిద్దిపేట జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. చాలా ప్రత్యేకం. మెయిన్ ఏంటంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మొత్తం సిద్దిపేట జిల్లాలో పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని ఉంటాయి. ఒకటి కొండపోచమ్మ సాగర్ నుంచి స్టార్ట్ చేస్తే అంతగిరి రిజర్వాయర్ దాకా ఇవన్నీ సిద్దిపేట జిల్లాలోనే ఉంటాయి. అంటే సిద్దిపేట అనేది పరివాహక ప్రాంతం. ఇప్పుడు ఇమీడియట్ గా వాటర్ ఎక్కడ చూసినా కూడా మీకు గ్రౌండ్ వాటర్ ఉంటాయి. 2014 తర్వాత తెలంగాణ వచ్చినాక రేట్లు హైక్ అయినాయి, కాళేశ్వరం అయినాక ఇంకా డబుల్ అయ్యి
రేట్లు. కారణం ఏంటంటే వాటర్. ఇప్పుడు సిద్దిపేటలో ఎక్కడ తీసుకున్నా కూడా మనకు సిద్దిపేట జిల్లాలో మంచి సఫిషియెంట్ గ్రౌండ్ వాటర్ ఉన్నాయి, వాటర్ తోటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎక్కువ మంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. అంటే మీరు ఏం చెప్తారు సార్, ఇప్పుడు ఎలాంటి ఏరియా చూస్ చేసుకుంటే బాగుంటుందని మీ దగ్గరకు వచ్చే వారికి ఏం సలహా ఇస్తారు? అదే ఇందాక చెప్పినట్టుగా రెండండి. ఒకటి ఏంటంటే రోడ్డుకు దగ్గర ఉండాలని కోరుకోవడం తప్పలేదు, దానికి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మీరు రేపు అమ్మాలనుకున్నా కూడా ఇమీడియట్ గా పోతుంది. ఎప్పుడు కానీ ఒకటే యాంగిల్లో ఆలోచించకుండా మనకు అమ్మే అవసరం లేదు అని అనుకోకుండా రెండు విధాలుగా చూస్ చేసి కొనుక్కోవాలి. లోపలికి దూరంగా ఉంది అన్నా సరే ఆ ల్యాండ్ అనేది రేపు మనం అమ్మాలనుకున్నప్పుడు, ఇప్పుడు దూరంగా ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నది 50 లక్షలకి ఎకరం ఉంటుందండి, లోపల ఉన్నది 20 లక్షలకే వస్తుంది. అంటే ఆ బడ్జెట్ వాళ్ళు కూడా ఉంటారు, 20 లక్షల బడ్జెట్ వాళ్ళు కూడా ఉంటారు. రేపు మీరు అమ్మాలనుకున్నప్పుడు మళ్ళీ అది కూడా ఎక్కువ ఉంటారు. అట్లా చూస్ చేసుకొని రెండు విధాలుగా మీ అవసరానికి మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేదై ఉండాలి, రేపు అమ్మాలనుకున్నప్పుడు అమ్మగలగాలి. అట్లాంటి ల్యాండ్ తీసుకోవడం ప్రిఫరబుల్. సార్ ఇంకొకటి, కొన్ని రిజిస్ట్రేషన్ అవ్వని ల్యాండ్స్ అంటే ఈ ల్యాండ్స్ మనం కొనకూడదు అని ఉంటాయి, అసలు ఎందుకంటారు, దాని ప్రాసెస్ ఏంటంటారు? అవునండి, మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, అన్ని ల్యాండ్స్ కొనొచ్చా, ఏమైనా కొనకూడని ల్యాండ్స్ ఉంటాయా అనేది. ఇది పట్టా ల్యాండ్స్ మాత్రమే కొనొచ్చండి. కొనకూడని ల్యాండ్స్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కొనకూడదు, ప్రభుత్వ భూమి అని ఉంటుంది. లేదా అంటే తెలంగాణ రెవెన్యూ భాష పరిధిలోకి వచ్చేసరికి కొన్ని పదాలు ఉంటాయి. ఏంటి అంటే ప్రభుత్వ భూమి, లేదా పరంపోగు, అసైన్డ్ భూమి, లేదా లావుని పట్ట, ఇట్లాంటి ల్యాండ్స్ అవి కొనకూడదు. ఇంకొకటి ఇనాం భూములు, దేవాదాయ భూములు, ఇవన్నీ కూడా కొనకూడనటువంటి ల్యాండ్స్. ఎట్లా అంటే ఇవన్నిటిని ఎలా తెలుసుకోవడం, మరి అసలు ఈ ల్యాండ్ అదేనా కాదా తెలుసుకోవడం ఎలా అని అంటే ప్రతి మండల రెవెన్యూ ఆఫీస్లో, అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 22A రిజిస్టర్ అని ఉంటుందో, 22A రిజిస్టర్ అని ఉంటుంది. ఆ రిజిస్టర్లో ఏముంటాయి అని అంటే ఏవైతే రిజిస్ట్రేషన్ కాకూడదు, చెయ్యకూడదు అనే భూములు ఉంటుందో ఆ భూముల యొక్క మొత్తం జాబితా ఉంటుంది. అయితే ఆ లిస్ట్లో ఉన్న ఏవి కూడా రిజిస్ట్రేషన్ అవ్వవు. అట్లాంటి భూములు కొనొద్దు. ఒకవేళ అమ్మిన అంటే మీరు చూసుకోలేదు, వాళ్ళు అమ్మిరు, మీరు కొన్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అవి ఎప్పటికైనా మీకు నష్టమే. ఎందుకు అని అంటే తిరిగి అది ఎవరిదో వాళ్ళకి వెళ్ళిపోతుంది. మామూలుగా ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ అవ్వదు, కానీ అసైన్డ్ భూమి కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ అయింది. అసైన్డ్ భూమి అంటే ఏంటి అంటే పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని, అసైన్ చేసిన భూమిని అసైన్డ్ భూమి అంటారు. అట్లాంటి భూమి కొన్ని చోట్ల కొనుగోలు జరిగింది. ఆ కొనుగోలు జరిగినవి కూడా తిరిగి అదే రైతుకు అప్పచెప్పాలనేది యాక్ట్ ఉంది. సార్ కొంతమంది ఇప్పుడు తరతరాల నుంచి తాతల భూములు ఉంటాయి, అవి మామూలుగా వాళ్ళ పేరు మీద ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే కొన్ని అవి వేరే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అని కొంతమంది చూపిస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా చూస్తున్నాం మనం. అవి ముందుగా ఎలా చూసుకోవాలి? గ్రామీణ ప్రాంతాల్లో కొంతమందికి తెలియకుండా జరిగిపోతుంది అది, కానీ మధ్యవర్తులు ఏంటంటే మేము లాభపడాలి ఏదైతే ఏంటి అని చెప్పేసి చేసేస్తున్న ప్రాసెస్ మొత్తం. అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా. అందుకే ఏమంటున్నానంటే అండి, పాతది ఏదైతే రికార్డు ఉంటుందో 1950 నుంచి ఆ వ్యవసాయ భూమి యొక్క స్వభావం రాసి ఉంటుంది, అది రకం రాసి ఉంటుంది, ఎటువంటి భూమి అనేది. ఇప్పుడు రికార్డ్స్ల మీద డిపెండ్ అవ్వకుండా పాత రికార్డ్స్ని వెరిఫై చేసుకోవడం వల్ల ఆ భూమి యొక్క స్వభావం ఏంటి, పట్టానా, పరంపోగా, ప్రభుత్వ భూమా, అసైన్డ్ భూమా, ఇనాం భూమా, దేవాదాయ భూమా, వక్సు భూమా అనేది కూడా అందులో క్లియర్గా రాసి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఒక ల్యాండ్ యొక్క స్వభావాన్ని మనం చెప్పాలి. ఇప్పుడు చాలా చోట్ల పట్టా అని రాసి ఉంటుంది, రిజిస్ట్రేషన్స్ అవుతాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, 3-4 చేతులు కూడా మారి ఉంటుంది. కానీ దాని అసలు స్వభావం వచ్చేసి ప్రభుత్వ భూమి అయి ఉంటే ఎప్పటికైనా అది ప్రభుత్వ భూమే. లాస్ట్లో కొనుక్కున్న వాళ్ళు నష్టపోతారు. అట్లా కానీ జాగ్రత్తగా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి. ఓకే సార్, ఇంకొకటి, ఇప్పుడు వర్తి యాడ్స్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ ఏ విధంగా ఉంది? ఇది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పొచ్చు అంటారా? తప్పకుండా అండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ విషయంలో. ఏంటి అంటే నేను 2010 ఆ ప్రాంతంలో ఈ కాన్సెప్ట్ని చాలా మందికి షేర్ చేశాను. అంటే ఫ్యూచర్ అంతా కూడా ఇట్లే ఉంటుంది, ఫామ్ హౌస్ ఎక్కువ ఇష్టపడతారు, ఈ బిజినెస్ బాగుంటుంది అని చెప్పేసి. అంటే అప్పుడు కొంచెం ఫైనాన్సర్స్ వాళ్ళు వీళ్ళు ఉండరు, వాళ్ళకి నేను ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇట్లా ఉంటే బాగుంటుంది, కొంచెం చేద్దాం, మీరు సహకరిస్తే నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఆర్థికంగా మీరు సపోర్ట్ చేస్తారని అడిగినప్పుడు ఎందుకు ఆలోచన వచ్చింది సార్ మీకు? అసలు యాక్చువల్గా నేను నేచర్ లవర్ నండి. అంటే నేనేమనుకుంటా అంటే
అసలు సిసలైనటువంటి మానసిక ఉల్లాసం అనేది నేచర్లోనే ఉంటుంది. ఓకే మనం వర్క్ ప్రెషర్లో ఎంత ఉన్నా కూడా మనసు అంతా అటే ఉంటుంది. సార్ ఇంకొకటి, ఇప్పుడు వర్తి యాడ్స్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నీ ఏ విధంగా ఉండింది? సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పొచ్చు అంటారా ఈ స్టోరీ? చెప్పొచ్చండి, ఎందుకంటే నాకు కూడా ఒక తృప్తినిచ్చింది అది. ఎందుకు అంటే మనసుకు ఏదైతే హత్తుకుందో అదే విషయాన్ని నేను నా బిజినెస్ గా చేసుకున్నాను. ఓకే నాకు నచ్చిన అంశాన్ని నేను బిజినెస్ గా చేసుకున్నా కాబట్టి నాకు మనస్ఫూర్తిగా ఒక తృప్తి ఉంటుంది. ఏంటి అంటే నేను 2010-15 మధ్య ప్రాంతంలో ఒక 3-4 ఈ బిజినెస్ ఐడియాని షేర్ చేశాను. అంటే వాళ్ళు కొంచెం ఇన్వెస్టర్స్ కూడా, అంటే వాళ్ళు ఫైనాన్స్ ఇస్తున్నారు, వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఐడియాని షేర్ చేశాను. కానీ నవ్వారు. అంటే ఎవరైనా ముందుకు వచ్చారా సార్? లేదండి, అంటే నేను షేర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా కేసు చూసి నవ్వారు. ఓకే ఫామ్ హౌస్ ఏంటి, అది కొనడం ఏంటి, ఓకే పొలాల దగ్గర ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేయడం ఏంటి అని చెప్పేసి అడిగారు. అంటే ఫ్యూచర్ అంతా ఇలాగే ఉంటుంది అని నేను చెప్తే ఆ ఐడియాని వాళ్ళు ఎగతాళి చేశారు. ఓకే సార్. కానీ ఇప్పుడు వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. నేను చాలా వాళ్ళకంటే ముందుకెళ్ళాను. అంటే వాళ్ళు అలా అన్నప్పుడు మీకు భయం వేసిందా సార్? మరి అంటే నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ రాణించగలుగుతానా అనేది, కానీ నాకు అటువంటి అనుమానం లేదు. ఎందుకంటే నా ఐడియా మీద అంత నమ్మకం. నాకు ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరు కూడా నేచర్లో ఉండడానికి ఇష్టపడతారు. అదైతే కామన్ థింగ్ అండి. ప్రతి ఒక్కరు ఎంత పేదవాడి నుంచి స్టార్ట్ చేస్తే ఎంత ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా నేచర్లో ఉండడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అది నా కాన్సెప్ట్. అంటే వాళ్ళని తిరిగి నేచర్కి నేను తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? అంతే, అది మంచి ఆలోచన. కాకపోతే నేను సరైన విధానంలో ప్రణాళిక చేసుకొని అమలు చేస్తే సక్సెస్ అయితే నా నమ్మకం. అందుకే వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా, నన్ను ఎగతాళి చేసినా కూడా నేను ముందడిగే వేసాను. కానీ కొంచెం ధైర్యంతో నాకున్న వనరులను కొంచెం అప్పు తీసుకొని అక్కడ స్టార్ట్ చేసిన జర్నీ ఒక్కడినే ఒక చిన్న బైక్ మీద అన్ని తిరుగుతూ ల్యాండ్స్ సేల్ చేస్తూ ఇప్పుడు ఒక వ్యవస్థగా వర్తి యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్గా 8 బ్రాంచీలు, హెడ్ ఆఫీసు, ఒక 40 నుంచి 50 మంది వర్కర్స్, స్టాఫ్, దాంతోపాటు ఇంకొక 40-50 మంది బయట ఏజెంట్లు, అంటే ఒక 100 మందికి ఉపాధి ఇవ్వగలుగుతుంది. దానితో పాటు ప్రతి ఒక్క వినియోగదారుడు, అంటే వర్తి యాడ్స్ దగ్గర ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా, అంటే వెల్ సాటిస్ఫైడ్. వర్తి యాడ్స్ అంటే రియల్లీ అంటే క్యాచీగా ఉంది, దానికి పూర్తి న్యాయం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ప్రతి క్లయింట్ నాతో అంటారు. సార్ అంటే మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యింది? అంటే ఓకే ముందుకెళ్ళు అని సపోర్ట్ చేశారా? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అప్పుడు చేశారండి. అంటే నాకు బయట వాళ్ళు సపోర్ట్ లేకున్నా కూడా ఫ్యామిలీ పరంగా మా ఐడియాని వాళ్ళు గౌరవించారు. మా వైఫ్ అయినా కూడా, మా రిలేటివ్స్ అయినా కూడా, నా తల్లిదండ్రులు అయినా కూడా వాళ్ళు 100% వాళ్ళ సహకారంతో చేశారు. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎట్లా సపోర్ట్ చేస్తారో మా అత్తమ్మ మామయ్యలు కూడా, అంటే మా మిసెస్ వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్, వీళ్ళందరి సపోర్ట్ వల్లనే, అంటే వాళ్ళు నా ఐడియాను నమ్మారు. నమ్మి నువ్వు ఎప్పుడు కూడా తక్కువగా ఆలోచన చేయవు, నీ ఆలోచనకు ఆ స్థాయి ఉంటుంది, ఖచ్చితంగా ముందుకెళ్ళు అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే ఏ డబ్బులు, ఏ ఇన్వెస్ట్మెంట్ లేని టైంలో నన్ను చూశారు, ఇప్పుడు చూశారు. వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉంటారు, అంటే మీ మీద నమ్మకం మాకు అనేది వాళ్ళకు ఎప్పుడు చెప్తుండే విషయం. వాళ్ళ నమ్మకం తగ్గట్టుగానే ఈ రోజు నిజమైంది. నాకు కూడా చాలా, అంటే ఇది అచీవ్మెంట్ కాదు, ఇది ఒక జర్నీ. కానీ నేను అనుకున్న ప్రయాణం నేను చేస్తున్నాను. అంటే ఇంకా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదంటారు? అంటే ఇంకా చాలా ఉన్నాయి ఉంటదండి. ఇప్పుడు ఈ మధ్య మనం ఏమనుకుంటున్నామంటే తెలంగాణ వ్యాప్తంగా బిజినెస్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు ఉన్న రాజీవ్ రహదారి ఉందా, దానికి ఇరు ప్రక్కల వరకే పరిమితమైన. చాలా మంది క్లయింట్స్ అన్ని చోట్ల కావాలి అంటే వేరు చోట్ల కూడా రిక్వైర్మెంట్ అడుగుతున్నారు. మీరే చేస్తే బాగుంటుంది, మేము వేరే వాళ్ళని ట్రస్ట్ చేయలేకపోతున్నామని. అట్లా మేము స్ప్రెడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అది కూడా అమలు అవుతుంది. సార్ ఫైనల్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అసలు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? వర్తి యాడ్స్ని కాంటాక్ట్ అవ్వాలంటే అండి మనకు వెబ్సైట్ ఉంటుంది, worthyards.com అని మీరు గూగుల్ చేస్తే వర్తి యాడ్స్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మనకి కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ అన్నీ ఉంటాయి. అదే విధంగా సోషల్ మీడియా లింక్స్ కూడా ఉంటాయి. మనకు యూట్యూబ్లో వచ్చేసి వర్తి యాడ్స్ అని మీరు సెర్చ్ చేస్తే కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ వస్తుంది. కాంటాక్ట్ నెంబర్ మీకు కాల్ చేస్తే రిలేషన్షిప్ మేనేజర్ మీకు అందుబాటులోకి వచ్చి వాళ్ళ త్రూ మీ రిక్వైర్మెంట్స్ అన్ని చెప్తే కూడా వాళ్ళు మీ ప్లాన్ ప్రకారం విజిట్ చేపిస్తారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి అడ్డా టాక్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు అడ్డా టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.